భోగాపురం వద్ద నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కూటమి సర్కార్ ఏమీ చేయలేదన్నారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని తప్పుపట్టారు. భూసేకరణ చేయకుండా అనుమతులు తీసుకురాకుండా శంకుస్థాపన చేసి వదిలేశారని చంద్రబాబు తీరును తప్పుపట్టారు. భూసేకరణ వివాదాలను పరిష్కరించి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడంతోనే పనులు వేగవంతం అయ్యాయన్నారు మజ్జి శ్రీనివాసరావు. ఈ ప్రాంత అవసరాల కోసం వారు ఉన్నతమైన స్థానాలు రాజకీయంగా వారికి దొరికినా ఎవరూ కూడా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంతోమంది రైతులు త్యాగాలతో సుమారు 2703 ఎకరాలు మేము భూసేకరణ చేసి ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి ఆ రైతులు చేసిన త్యాగాలకి రైతులందరికీ కూడా పాదాబంధం చేస్తా ఉన్నాం. సుమారుగా 2700 ఎకరాల భూమిని రైతులు చేసిన వారి త్యాగానికి మరి ప్రత్యేకంగా వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏంటంటే, మీరు జిఎంఆర్ వారు కట్టిన ఎయిర్పోర్ట్ని ఫోటోలు రీల్స్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా మీరు మీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఏనాడైనా కేంద్ర మంత్రి గారు ఒక మౌలిక వసతుల జీవో గురించి కానీ, లేదు ప్రయాణికులు పక్క నుంచి విశాఖపట్నం నుంచి అనేకమైన విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. మాకు చదువు దూరం అవుతుంది, మాకు సరైన రహదారులు లేవు, మా యాక్సెస్ లేదు, రోడ్ యాక్సెస్ లేవు, సీడ్ యాక్సెస్ మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే మీరు ఒక 7 రోడ్లతో ఒక 185 కోట్లతో విఎంఆర్డీఓ టెండర్ పిలిచింది. ఇవేం కొత్త రోడ్లు కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.